శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ 100 మంది భక్తులకు ఈరోజు అన్నదాతలు గుంటూరు వాస్తవ్యులు రేచర్ల గోత్రస్య వై శివరామకృష్ణనామధేయస్య సులోచనానామధేయస్య పెళ్లి రోజు సందర్భంగా షకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం సర్వగ్రామదేవతా ప్రీత్యర్థం శ్రీరమణేశ్వర దశ మహావిద్యాదేవతా ప్రీత్యర్థం దశ భైరవదేవతా ప్రీత్యర్థం మహానైవేద్యం సమర్పయామి. ఈరోజు నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి గ్రామంలో శివాలయానికి రావడం జరిగింది. ఒకే చోటన అనేక రకాలైనటువంటి ఆలయాలను సందర్శించినటువంటి అనుభూతి కలిగింది. చూడడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణము మరియు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా తీర్థ ప్రసాదాలు మరియు అన్నదానము నిత్య అన్నదానమును కల్పించడంతో ఇక్కడ చాలా ఆనందంగా కలుగుతుంది. ఈరోజు మేము నాగిరెడ్డిపల్లిలో ఉన్న శ్రీ రమణానందేశ్వర స్వామి వారి మఠంలో ఉన్నాము. ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. బంగారు శివలింగం కానీ, నవదుర్గా దేవతలు కానీ, వీరి అన్నదాన కార్యక్రమాలు కానీ ఎంతో విశిష్టంగా పరిపూర్ణంగా నిర్వహిస్తున్నారు. రమణానంద స్వామికి జై. ఈ ఆశ్రమము మేము యూట్యూబ్లో చూసి మేము దర్శనం చేసుకోవాలని మేము ఈరోజు వచ్చాము. కాబట్టి ఆశ్రమం ఎంతో వైభవంగా ఉన్నది. బంగారు లింగము చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అన్ని లింగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము అన్నప్రసాదం కూడా తిన్నాము. మాకెంతో సంతోషం కలిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి బంగారు లింగాన్ని దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మేము కోరుచున్నాము. అందరికీ ముందుగా నమస్కారం. నా స్నేహితుడు శ్రీనివాస్ చాలా బాగుంటుంది గుడిని చాలాసార్లు సందర్శించాను. నువ్వు కూడా తప్పకుండా రావాల్సిందే నన్ను తీసుకొని వచ్చాడు. గుడికి వచ్చినప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఇక్కడ ఎన్నో ఎక్కడ చూడలేదు నేను జ్యోతిర్లింగాలు. మొట్టమొదటిసారిగా ఈ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండడం నేను చాలా చూశాను. అదేవిధంగా అమ్మవార్ల విగ్రహాలు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అమ్మవార్ల విగ్రహాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అంతేకాకుండా స్వామివారి బంగారు శివలింగం కూడా నేను చూశాను, తన్మయత్వం చెందాను. నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సేవకులు ఎవరైతే పుణ్యక్షేత్రానికి వచ్చారో ప్రతిదీ నాకు వివరించారు. అలాగే నా స్నేహితుడిని ముందుగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా రుద్రాభిషేకం కూడా జరుగుతుంది, అలాగే కుంకుమార్చన కూడా జరుగుతుంది. మీరు పాల్గొంటున్న ప్రతి దాన్ని వివరించారు. అలాగే అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదు. మేము వెళ్ళిపోతున్నప్పుడు సేవకులే వచ్చి బాబు భోజనం చేశారు కూడా వాళ్ళే అడిగారు. అన్నదానం కూడా చాలా బాగుంది.
ఫస్ట్ టైం ఈరోజు విజిట్ అవుతున్నాం మేము. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వచ్చాం మేము. బట్ లోపల చాలా బాగుంది అంతా కన్స్ట్రక్షన్ అంతా. సో ఇప్పుడు అన్నదానం కూడా అయిపోయింది, తిన్నాం అన్నం కూడా. ఇక్కడికి వచ్చి మన కోరికలు కోరుకున్న తీరుతాయని చెప్పారు. లోపల మళ్ళీ మళ్ళీ 12 స్టేట్స్లో ఉండే 12 జ్యోతిర్లింగాలు అంటారు, అవి కూడా అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనం వేరే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు. సో అవి కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. సో అది కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ నియర్ బై ప్లేసెస్ని సెర్చ్ చేసినప్పుడు మాకు గోల్డెన్ శివలింగం రమణేశ్వరం అనే ఒక ప్లేస్ వెరీ ఫేమస్ అనిపించింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీ సర్ప్రైజ్, లైక్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, ఇంకా హాస్పిటాలిటీ, పీపుల్ హాస్పిటాలిటీ చాలా బాగుంది. వాళ్ళు చాలా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి పూజా విధానం ఏంటి, గురుగారు అసలు ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ నుండి శివలింగాలను తీసుకొచ్చారు. సో మొత్తం మేము చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. మేము ఇక్కడ ఈ టెంపుల్కి గోల్డెన్ శివలింగం ఉందని చెప్పి తెలుసుకుని వచ్చాము. గోల్డెన్ మహాలింగం ఉంది కదా, అసలు చాలా బాగుంది. స్వర్ణలింగం అనేది అసలు చాలా బాగుంది. అది మాది సంగారెడ్డి. మా ఫ్యామిలీతో పాటు వచ్చాము ఇక్కడికి. శివుడి ఎన్నో అవతారాలు, అమ్మవారి ఎన్నో అవతారాలు ఇక్కడ చూసాను నేను ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా హ్యాపీగా అనిపించింది. అండ్ అన్నదానం కూడా వచ్చాము, ఇప్పుడే తినడం జరిగింది. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ, అన్నదానం చాలా బాగా చేస్తారు. ఈ ఇనిషియేటివ్ చాలా గొప్పది. I've come from Secunderabad. The darshanam happened very well. We did Abhishekam, and every day there is Annadanam here. So they are giving really good food. I really love this place and recommend everyone to come and take the darshan of Mahashiva. Thank you. This is one of my best experience. I will say this place is like very powerful, and once you enter this place you will get to see 1008 Shivlingas, and apart from that, like the first thing would be the puja of Mahashakti, and we did this puja, and like you know that was so powerful and one of a kind experience again, and beautiful place. The entire temple premises is very beautiful. It's very huge, and Mahaprasadam and the place and the mentors whoever is there, they are very good. They have enlightened us about this Mahapitham. So overall an experience which I will never forget, and I will recommend this place to everyone. శివయ్య దర్శనం మించిన ఇంకోటి ఏమీ లేదు. అది దానితో అమ్మవారి దర్శనం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ దొరికే ఫుడ్ కానీ ఫ్రీ ఫుడ్, అన్నదానం, రమణేశ్వరం చాలా బాగుంది. నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ వచ్చాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ నుంచి లోపల వరకు మాకు చెప్పారు, మన సెక్యూరిటీ గార్డ్ నుంచి మొత్తం అంతా చెప్తూ వచ్చారు. ఆ టికెట్ కౌంటర్లు కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చారు. కుంకుమ పూజ మా వైఫ్ వాళ్ళు కుంకుమ పూజ కూడా చేశారు. చాలా మంచిగా అంటే డీటెయిల్గా చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత మహాప్రసాదం ఇక్కడ మేము వచ్చాం. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో చాలా హైజీన్ కూడా ఉంది ఇక్కడ.